అమ్మగారు ఏ పూలు చేయమంటారండి? మాకు ఏమిష్టమో అవి చేయమని ఎన్నిసార్లు చెప్తారే. ఇదిగో ఏమైనా చెయ్యండి, ఉలవచారు మాత్రం మర్చిపోకుండా కాయండి. ఆ పెట్టి పడి చాలా కట్టగలమ్మా. అమ్మా, నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది, ముందు నువ్వు భోంచేసి. ఇచ్చినాను. ఎంత ఆలస్యమైనా నా బంగారు తండ్రితో కలిసి భోంచేయటంలో ఉండే తృప్తి ఒంటరిగా తింటే వస్తుందట్రా. అదిగో అదిగో బామ్మ, చెప్పినట్టు వినాలి మరి. నువ్వు చెప్పినట్టే పెందలాడే ఫోన్ చేస్తాను. మరి నేను ఓ మాట చెప్తాను, వింటావా? ఓ మా నాయనే, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని ఇంటికి కోడలు తీసుకురావాలి. అప్పుడు నా బరువు బాధ్యతలన్నీ ఆ అమ్మాయికి అప్పగించి నేను పెందలాడే ఫోన్ చేసి కృష్ణ రామా అంటూ కూర్చుంటా. ఏదైనా చెప్తే చాలు, పెళ్లి పెళ్లి అంటూ మొదలెడతాం. నాకు తెలియక అడుగుతాను, నువ్వు అసలు పెళ్లి చేసుకోవా? అమ్మా, నేను పెళ్లి చేసుకోవాలంటే నా మనసుకు నచ్చాలి, ఆ పిల్లను మా బామ్మ మెచ్చాలి. పిచ్చుకున్నావురా, పిచ్చుకున్నా. మాధవా, మామయ్యకు ఒంట్లో బాగలేదని రాత్రి ఫోన్ చేశాడు, ఒకసారి అలా వెళ్ళిరా నాయన. అలాగే బామ్మ. గంటయా వచ్చేసాడు. ఆగు, ఇది వంట చేయడం కాదురా, గంటయ మందులో సోడా కలపటం. అప్పుడే మొదలెట్టావు? ఇప్పుడేమిటమ్మా, నువ్వు పుట్టగానే మీ అమ్మ గిట్టగానే ఈ అమృతాన్ని చేపట్టా. మన మాధవతో నీకు పెళ్ళై మీ ఇద్దరికి ఒక పండంటి బిడ్డ పుట్టగానే ఇది కట్టేస్తా. నాది పోయే కాలమేనమ్మా, నీరుంది చూసావు, రాబోయే కాలం. నువ్వు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే కదమ్మా నా కోరిక. బావంటే నాకు ఇష్టమే డాడీ. షికార్కి వెళ్దామంటే సీరియస్ కేసు అంటాడు, పిక్చర్కి రమ్మంటే పేషెంట్ లో అంటాడు. ఎట్లా డాడీ? పిచ్చి తల్లి, దేనికైనా సమయం సందర్భం ఉన్నాయిగా. బాగా ఖాళీగా ఉన్నప్పుడే కవ్వించాలి, నవ్వించాలి, ఆకట్టుకోవాలి. డాడీ బావా, యూ డోంట్ వరీ, నేను చూసుకుంటా. అంటే మామయ్యకి ఎలా ఉంది? అయ్యగారికి గుండెల్లో నొప్పి తగ్గిపోయిందండి, కానీ అమ్మాయి గారికి మాత్రం ఎక్కువైపోయి గదిలో అలా సోలిపోయారండి. అలాగా అమ్మా? అమ్మా, ఇప్పుడా బావా రావటం? ఏమైందమ్మా? నొప్పి బావా. ఎక్కడ? డాక్టరే బెదిరిపోతే పేషెంట్ కథ ఏంటి బావా? ప్లీజ్ ఎగ్జామ్ చేయి బావా. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ. అక్కడే. మినపరొట్టి ఆవకాయ. నర్సు కావాలని పేపర్లో ప్రకటించారు. అలాగా? ఏ బాధబందీలే నర్సు కావాలట? అది నేను చూశానమ్మా. శశి బాధ్యత నేను తీసుకుంటాను. అప్పుడు నీకు ఏ బాధబందీ లేనట్లే కదా. ఫాదర్ బేబీ ముందే చెప్పానుగా, ప్రాణంలాగా చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యు. ఏమైందిరా? ఇంజిన్ చెడింది. ఎంత టైం పడుతుంది? 2 గంటలు. టైం ఎంతైందండి? 9:30. 9:30. ఏమండి, గోపాలపురం ఎంత దూరం ఉంటుంది? ఎంత? 2 మైళ్ళు. మేము అటే వెళ్తున్నాం. ఈ దారిని ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు. మీకు అభ్యంతరం లేకపోతే మా వెంట రండి. అలాగేనండి. రండి. ఆగండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రండి. ఇంకా మనకి అడ్డేమిటి, పట్రా.
అయ్యో రక్తం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? గోపాలపురం. రండి, నేను డ్రాప్ చేస్తాను. లేదండి, ఇప్పటికే మీకు శ్రమ కలిగించాను. పర్వాలేదండి, ప్లీజ్ రండి. మీ పేరు? రాధ. గోపాలపురంలో మీరు ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ మాధవ్ గారి హాస్పిటల్ కండి. ఓహో, ఉద్యోగ ప్రయత్నమా? అవునండి, వారి హాస్పిటల్లో నర్సు కావాలని ప్రకటించారు. అయితే మీరు నర్సు అన్నమాట. కానీ అక్కడ మీరు ఉద్యోగం చేయలేరు. డాక్టర్ మాధవ్ మీకు తెలుసా అండి? బాగా తెలుసు. ఏ చిన్న పొరపాటు జరిగినా సహించలేడు. మహాకోపిష్టి. ఏ పొరపాటు చేయకుండా నా డ్యూటీ నేను చేసుకుపోగలనని నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. జయలక్ష్మి గారు. కాదు, నా పేరు గజలక్ష్మి. టేక్ యువర్ సీట్. ఎదురుగా కూర్చోలేనండి, మీ పక్కనే నిలబడతాను. ఇదివరకు ఎక్కడ పనిచేశావు? డాక్టర్ గణపతి గారి దగ్గర. ఎందుకు మానేశావు? నాకు సోషల్ గా ఉండటం అలవాటండి. ఆయన వారి పెద్ద అనుమానం. ఓ అదా, అయితే వెళ్ళరా. అదేంటండి అలా అంటున్నారు? నా భార్యకు అంతకంటే పెద్ద అనుమానం. వెళ్ళరామ్మా. చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఇంకో హాస్పిటల్లో ట్రై చేసుకుంటున్నారేమో. మీ పేరేం పేరు? మధుమతి. మధుమతి. మరి మీరే వెళ్ళండి. సెలెక్ట్ అవుతారా? ఇదివరకు ఎక్కడ పనిచేశారా? లేదు, కొత్తగా నర్స్ ట్రైనింగ్ వచ్చాను. ఆహా. కాస్త నా వంక తలెత్తి చూడొచ్చమ్మా. నాకు అలాంటి పాడాలవాట్లు లేవు డాక్టర్. పెళ్ళయిందా? లేదు. అయితే పొరపాటున ఎవరైనా పేషెంట్ నీ చేయబట్టుకుంటే ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను. అయితే వాడు బతికినట్టే. చూడమ్మా, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని భర్తతో కాపురం పెట్టు. డాక్టర్. అవునమ్మా, నువ్వు నర్సు ఉద్యోగానికి పనికిరావు. వెళ్ళమ్మా. సెలెక్ట్ అవుతున్న నమ్మకమే. పేరులోనే ఉంది గమత్తు. సెలెక్ట్ అయ్యారండి. సెలెక్ట్ అయ్యారు. చూసారండి, నేను వద్దన్నట్టు మీరు ఒక్కరే మిగిలారా? చూడండి, మా డాక్టర్ గారి పరీక్షలో భగవంతుడు కూడా నెగ్గడని ప్రూవ్ అయిపోయింది. ఇంకా మీ అదృష్టం, నా అదృష్టం. తప్పదండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. మీ పేరు రాదు కదా? అవును డాక్టర్. అవును, నేనే డాక్టర్ మాధవన్. కూర్చోండి. మిస్ రాధ, విసిగించి బాధించే రోగుల్ని నర్సు ఏ విధంగా చూడాలి? తల్లిలా చల్లగా చూడాలి. ఎంత కష్టం కలిగినా భరించాలి. చిరునవ్వుతో వారించాలి. వెరీ గుడ్. మిస్ రాధ, నీకు పెళ్లి కాలేదు కదా? ఏ బాధరబందీ లేని నర్సుకి ఇక్కడ చోటుందని ప్రకటించాం. నాకెవ్వరూ లేరు డాక్టర్. మరి పిల్లలు లేకుండానే పేషెంట్స్ ని తల్లిలా చల్లగా చూడాలని ఎలా అనగలిగా? చిన్ననాడే నా తల్లిదండ్రులు పోయారు డాక్టర్. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆ కష్టాలే నాకు పాఠాన్ని నేర్పాయి డాక్టర్. అందుకే సహనవంతురాలు అయ్యావు. నీలాంటి నర్సు కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సింహాలు, ఇతను కాంపౌండర్. సింహాలు చూడు, ఇక్కడ నుంచి రాధ మన హాస్పిటల్లో నర్సుగా ఉంటుంది. రక్షించారు డాక్టర్. అదే మీ పరీక్షలో ఎవరు నెగ్గరేమో అని భయపడ్డాను డాక్టర్. రాధ, ఇవాళ నుంచి నువ్వు హాస్పిటల్ పర్సన్ ఉండొచ్చు. తీసుకెళ్ళి మా పేషెంట్ అందరికీ పరిచయం. అలాగే డాక్టర్.